బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా ఆర్జీవి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి ఎక్కడున్నారు? సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఈ డైరెక్టర్ ఏపీ పోలీసులు విచారణకు రావాలి నోటీసులు జారీ చేసినా కూడా ఎందుకు రావడం లేదు, తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? 2 సార్లు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా 2 సార్లు అవకాశం కల్పించినా కూడా ఆర్జీవి ఎందుకు డుమ్మా కొట్టారు? ప్రస్తుతం ఆర్జీవి హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు అనుమానపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ ఆయన ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి ఆర్జీవి ఇంటి దగ్గర ఏపీ పోలీసులు అంటే ఒంగోలు పోలీసులు పడిగాపులు కాస్తున్నారు. ఆర్జీవిని అరెస్ట్ చేయకుండా తిరిగి వెళ్లేది లేదన్నట్టుగా వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ప్రస్తుతం ఆర్జీవి కోసం హైదరాబాద్, కోయంబత్తూర్, ముంబైలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ వర్మ ఫోన్ ట్రేస్ చేసిన ఐపీ అడ్రస్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే శంషాబాద్లోని ఓ స్టార్ హీరో ఫామ్ హౌస్లో ఆర్జీవి దాక్కున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్జీవి దాచిన ఆ హీరో ఎవరనే చర్చ కూడా ప్రారంభమైంది. సాయంత్రానికి ఆర్జీవిని ఎలా అయినా సరే అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తోంది. సో మొత్తం మీద ఆర్జీవి కాంట్రవర్షియల్ డైరెక్టర్గా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ట్రెండ్లో ఉండే డైరెక్టర్గా ఎవరికి భయపడడు, ఎవరికి జంకడు, ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులు ఎవరి మాటలు కూడా పట్టించుకునే అవకాశం లేనటువంటి ఆ ఆర్జీవి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు పారిపోవాల్సి వస్తోంది? ఎందుకు మొహం చాటేస్తున్నాడు? 19వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేస్తే కొంత సమయం కావాలని ఆయన అడిగి 25వ తేదీ కూడా దాని సమయాన్ని గడువు పెంచుకున్నారు. 25వ తేదీన ఏకంగా ఆయన కనిపించకుండా పోయాడు. భయపడుతూ భయం మీద పారిపోయాడు. మొత్తం మీద ఆయన కోసం హైదరాబాద్, కోయంబత్తూర్, బెంగళూరులో గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆయన ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే అది హైదరాబాద్లో తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఒక స్టార్ హీరో తన ఫామ్ హౌస్లో, శంషాబాద్లోని ఫామ్ హౌస్లో ఆయన్ని వర్మని దాచిపెట్టినట్టు తెలుస్తోంది. సో ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు దాచిపెట్టారు? వర్మ ఎందుకు భయపడుతున్నాడు అనే అనేక రకాలుగా చర్చనీయాంశం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఆర్జీవి ఆచూకీ దొరకడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్జీవి పారిపోయాడు. సో ఆర్జీవి భయంతో పారిపోయాడా? ఆర్జీవి ఏ రకంగా ఉండడం పక్కన పెడితే ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ఒక స్టార్ హీరో ఆర్జీవికి ఆశ్రయం ఇచ్చారు, దాచిపెట్టారు. ఏంటి ఆ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ వర్మకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజంగా సాధారణంగా వర్మ ఇలాంటి అప్డేట్ ఉన్నా కూడా ఈ లేటెస్ట్ పొలిటికల్ గా కానీ మిగతా అంశాలపైన చాలా ఫోకస్డ్ గా ఉంటారు. గత 2 రోజులుగా పోలీసులు గాలిస్తున్న సందర్భంలో ప్రస్తుతం హైడింగ్ లో ఉన్నారు. తప్పించుకొని పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఇప్పటికే పోలీసులు ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఆయన ఆర్జీవికి సంబంధించినటువంటి ఆఫీస్ లో నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న కూడా హైడ్రామా కొనసాగింది. కానీ వర్మ మాత్రం దొరకకుండా, ఎక్కడున్నాడో చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. జనరల్ గా వర్మ అంటేనే, ఆర్జీవి అంటేనే జనరల్ గా పెద్ద కాంట్రవర్సీ. ప్రతి అంశాన్ని తన ట్వీట్ల రూపంలో, వీడియోల రూపంలో ఆయన దీన్ని కాంట్రవర్సీ చేస్తూ వస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కానీ, పొలిటికల్ కానీ ఏ అంశాన్నైనా ఆయన రెస్పాండ్ అవుతూ అసలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. చాలా బోల్డ్ గా ఆయన స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి అనేక సార్లు వివాదాలయ్యాయి. ఇటు మతాల పరంగా కానీ, కులాల పరంగా కానీ, రాజకీయ పరంగా, అగ్ర హీరోల పరంగా అన్ని విషయాల్లో కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే నిన్న హైదరాబాద్ లో సెర్చ్ చేసినటువంటి పోలీసులకి కోయంబత్తూరులో ఉన్నాడు అనేటువంటి ఒక తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్కడో ఒక ఫామ్ హౌస్ లో, స్టార్ హీరో ఫామ్ హౌస్ లో తలదాచుకుంటున్నట్టు, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. చూడాలి వర్మ ఎక్కడ దాక్కున్నాడు, పోలీసులు ఈ రోజు సాయంత్రంలో అరెస్ట్ చేయనున్నారా, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా, ముఖ్యంగా ఆ పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు. ఆర్జీవిని అరెస్ట్ చేస్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదంటే భీష్మించుకొని కూర్చున్నారు. మరి పోలీసులు ఆయన ఫోన్ నెంబర్ ఆధారితంగా కానీ, ఆయన ఐపీ అడ్రస్ ఆధారితంగా ట్రేస్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్. నిజంగా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలలో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా స్టేట్మెంట్ చేశారు, వివాదాస్పద సినిమాలు తీశారు. అటు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ విషయంలో, ఇటు చిరంజీవి విషయంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. అందులో భాగంగా అక్కడ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 2 ప్లేస్లో ఎఫ్ఐఆర్ బుక్ అయిన మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు పోలీసులు దృష్టి పెట్టారు. వర్మ ఎవరితో లాస్ట్ కాంటాక్ట్ చేశారు, ఎవరితో మెసేజ్ చేశారు, లాస్ట్ ఆయన సిగ్నల్ కి సంబంధించి ఎక్కడ ట్రేస్ చేయగలిగారు, ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ అనేటువంటి విషయాలు దృష్టి పెట్టారు. ఖచ్చితంగా గతంలో చేసినటువంటి విషయాలపైన పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ మధు.
సో మనతో పాటుగా బాలు ఆర్జీవి తరపున లాయర్ అందుబాటులో ఉన్నారు, అందుబాటులోకి వచ్చారు. ఎస్ బాలు గారు, సో ఏంటి ఆర్జీవి భయంతో పారిపోతున్నాడా? నిజంగా ఆయన ఏం తప్పు చేయలేదు. మీరు కూడా మాట్లాడడం చూసాం, ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన చట్టానికి లోబడే అన్ని రకాలుగా ఆయన వ్యవహరించారు. అట్ ది సేమ్ టైం మేము భయపడడం లేదు, మాకు సమయం ఉంటుంది, మాకు ఉండాల్సిన వెసులుబాట్లు మాకుంటాయి, హక్కులు ఉంటాయి, మేము వెళ్ళి కలుస్తామని చెప్పినప్పుడు కూడా పోలీసులే రాద్ధాంతం చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వెయిట్ చేస్తారు. ఇప్పుడు స్టిల్ కూడా ఆర్జీవి ఇంటి ముందే ఉన్నారు పోలీసులు, కానీ ఆర్జీవి మాత్రం కనిపించడం లేదు. 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ ఆర్జీవి ఎందుకు పోలీసులు అయితే విచారణ హాజరు కావడానికి జంకుతున్నారు? ఆయన డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. సో మొత్తం మీద ఇది విషయం. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి ప్రస్తుతం పరారులో ఉన్నారా, లేకపోతే ఆయన తప్పించుకొని వెళ్తున్నారా? కొంత ఆయనకు సంబంధించిన విషయాల్లో అయితే ఏపీ పోలీసులు చాలా పట్టు వదలకుండా అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. ఆయన లేకుండా తిరిగి ఏపీ వెళ్ళే ప్రసక్తే లేదు. కనిపిస్తే ఈసారి అరెస్ట్ గ్యారంటీ అన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆర్జీవి మాత్రం ఆయన కోయంబత్తూరులో ఉన్నారని, హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నారని రకరకాల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ప్రచారానికి అనుగుణంగా పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం తెలుసుకుంటున్నారు. వర్మ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఐపీ అడ్రస్ ట్రేస్ చేయడం వల్ల ఐపీ అడ్రస్ మాత్రం శంషాబాద్లోని ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో, అంటే వర్మ అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఐపీ అడ్రస్లో మాత్రం హైదరాబాద్లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ వర్మని ఎవరో ఒక స్టార్ హీరో తన ఫామ్ హౌస్లో శంషాబాద్లో ఉంచినట్టుగా, దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా వర్మకు సంబంధించిన విషయం కొంత సెన్సేషన్గా మారింది. వర్మ ఎక్కడున్నారు, వర్మని పోలీసులు ఏం చేయబోతున్నారు, కొంత సెన్సేషన్గా, ఆసక్తికరంగా మారింది. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి పరారులో ఉన్నారా, పారిపోయారా, భయపడుతున్నారా? ఆయన నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో, తన వీడియోలతో, తన మాటలతో ఏదో రకంగా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటారు. కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తన సినిమాలు చూసినా, తన మాటలు చూసినా డెఫినెట్గా ఎవరిని కూడా లెక్క చేరని విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేది. కానీ ఎందుకు ఆయన పైన ఏమవుతున్నటువంటి కేసు విషయంలో హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఎందుకు ఆయన రాలేకపోతున్నారు, రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు? ఒక రకంగా భయపడి ఆయన పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఆయన లేదు తన లాయర్లు చూసుకుంటారులే, లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకుంటున్నట్టుగానే గతంలో మాదిరిగా ఆయన ప్రవర్తిస్తున్నారా? కానీ ఇక్కడ గతంలో మాదిరిగా ఆయన పోటీ పడేది అటు పొలిటీషియన్స్తో కాదు, పోలీసులతో, చట్టాలతో. కాబట్టి డెఫినెట్గా ఎక్కడున్నా, ఏ మూలన ఉన్నా కూడా లాక్కొచ్చే అవకాశం డెఫినెట్గా ఉండబోతోంది. సో ప్రస్తుతం ఆర్జీవి అయితే ఆయన ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా, అడ్రస్ ట్రేస్ చేయగా ఆయన హైదరాబాద్లో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆయన ఎక్కడున్నారనే విషయం మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఒక అంశం ఏంటంటే, ఆర్జీవిని ఒక స్టార్ హీరో తన ఫామ్ హౌస్లో, శంషాబాద్లో తన ఫామ్ హౌస్లో దాచిపెట్టాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఎందుకు ఆర్జీవిని దాచిపెట్టాల్సి వచ్చింది? స్టార్ హీరో ఎవరై ఉంటారు? ఆర్జీవికి అంత సాన్నిహిత్యంగా మెలిగి అంతటి సాన్నిహిత్యం, అంతటి స్నేహభావం ఉన్న వ్యక్తి ఆ స్టార్ హీరో ఎవరు? బహుశా ఆర్జీవిని కాపాడే విషయంలో ఆయనకి ఎందుకింత చొరవ చూపిస్తున్నారన్న విషయం పైన కొంత ఆసక్తి రేపుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనుకునే విషయం పైన మీరు అనుకుంటున్నారు? ఆ పేరేంటి, ఆయన ఎందుకు కాపాడాల్సి వస్తుంది? ఇంతకీ మీరు అనుకున్న విషయంలో స్టార్ హీరోని కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంత స్టార్ హీరో మాత్రమే ఆయనని కాపాడుతున్నారు, మిగిలిన సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా స్పందించడం లేదు. కానీ ఒక్క హీరో మాత్రమే తనకి ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని కానివ్వండి, మొట్టమొదటి సినిమాని కానివ్వండి, అందుకే ఆయన కొంత ఆర్జీవికి సపోర్ట్ చేస్తున్నారని ఒక సమాచారం అంతోంది. ఏదేమైనా కూడా ఆర్జీవి మాత్రం ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర లేరు. ఆర్జీవి కోయంబత్తూరు వెళ్ళారు, లేకపోతే బెంగళూరులో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ముంబైలో ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. ఆర్జీవి అక్కడ కూడా కంటపడలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లోనే ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున
ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా ఆర్జీవీ ఎందుకు భయపడిపోతున్నారు, ఆర్జీవీ ఎవరిని లెక్క చేయరు, ఆర్జీవీ ఎవరి గురించి పట్టించుకోరు అటువంటి వ్యక్తి పోలీసుల ఎదుట హాజరై తన యొక్క వాంగ్మూలాన్ని లేకుంటే తనకు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎందుకు ఆయన జంకుతున్నారు? ఒక రకంగా ఆర్జీవీ అటు వెళ్తే డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు, తన యాక్షన్స్ పైన పెద్ద ఎత్తున బాధపడినటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, వారంతా కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తనపైన అంతకు తగ్గట్టుగానే ఉత్సాహం చూపిస్తే అంతకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ కూడా చేసి ఉంటారు. దొరికితే మాత్రం నా పని అయిపోయింది ఏమో అనుకున్నారేమో, కానీ ఆర్జీవీ మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు. ఇందుకే ఆర్జీవీ విషయంలో మీరేమనుకుంటున్నారు? ఆర్జీవీని కాపాడినటువంటి ఆ స్టార్ హీరో ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. ఒకసారి ఆర్జీవీ తరఫున న్యాయవాది మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్జీవీ అడ్వకేట్ బాలా ఉన్నారు. సో అసలు కేసుకి సంబంధించి అసలు ఏ డీటెయిల్స్ కూడా మాకు తెలియదు, ఇప్పటివరకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో మాట్లాడదాం. సార్, ఇప్పుడు చెప్పారు మీరు, అంటే ఈ కేసుకి సంబంధించి మాకు అంటే ఎటువంటి కేసు ఫైల్ చేశారు ఏంటి అనేది మేము ప్రొసీడ్ అవ్వడానికి కూడా మాకు ఎటువంటి డీటెయిల్స్ అనేవి క్లియర్గా లేవు అని చెప్తున్నారు. ఒకటండి, మాకు నోటీస్ వచ్చాయి, నోటీస్కి మేము ఆన్సర్ చేసాము, వచ్చి అపీర్ అవ్వడానికి టైం కావాలని చెప్పేసి ఫస్ట్ నోటీస్కి ఆన్సర్ చేసాము. తర్వాత 25th సెకండ్ నోటీస్ కూడా పంపించారు. సెకండ్ నోటీస్ ఈరోజు అపీర్ అవ్వమని చెప్పారు, దానికి కూడా మేము ఆన్సర్ చేసాము. మేమేం కోరుతున్నామంటే, ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేనప్పుడు కేసు ఏంటి, దానికి ఏం సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు లేకుండా ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ప్రీ షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి, ఆల్రెడీ ప్రాజెక్ట్స్ మీద ప్రీ షెడ్యూల్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఇదంతా హీనియస్ అఫెన్స్ కాదు. ఫస్ట్ ఆన్లైన్కి సంబంధించిన ఒక ఎక్స్లో పోస్ట్ చేస్తున్న పోస్ట్కి సంబంధించిన అంశం కాబట్టి దిస్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. స్టేట్ హ్యాస్ టు యాక్టివ్ ఇమీడియట్లీ, పరుగో పరిగెత్తాల్సినది ఇమీడియట్ కాదు. నిజంగా అంత టైం లేకుండా ఉన్నాయంటే చాలా కేసెస్ ఉన్నాయి. ఈ కేసు ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ ఇది కాబట్టి మాకు టైం కావాలి. దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ప్రకారము, అలానే BNSS ప్రకారము డిజిటల్ పోలీసింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యూటిలైజ్ చేసుకోండి, వర్చువల్ అపీరెన్సెస్ని తీసుకోండి, వర్చువల్ ఇన్వెస్టిగేషన్స్ని కూడా ప్రొసీడ్ చేయండి, ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో, వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లైలో వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు ఏంటనేది మేము ఒకసారి చూడాలి. చూసి దాన్ని బట్టి మేము నెక్స్ట్ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నోటీస్లో ఎటువంటి కేసు ఫైల్ చేశారు? ఫస్ట్ నోటీస్ అంటే ఒక కేసుకి సంబంధించిన నోటీసే. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టున్నారని చెప్పేసి అని వేశారు. వాళ్ళ కంప్లైంట్లో ఏం కంటెంట్ రాశారు, ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి, అసలు ఆ పోస్ట్ రిలేటెడా కాదా, సెక్షన్స్ అనేది ఇప్పుడు కామన్గా పెడతారండి. ఇప్పుడు ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా అవ్వవా లేదా, అసలు క్రైమ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా లీగల్ వాళ్ళు ఉండొచ్చు, మేము కూడా అడిగే క్వశ్చన్స్ మాకు ఉంటాయి, మా లీగల్ డౌట్స్ మాకు ఉంటాయి. సో అవి కూడా మేము అసలు చూసుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్కి కోఆపరేట్ చేస్తామని మేము చెప్తున్నాము, ఇన్వెస్టిగేషన్స్కి కోఆపరేట్ చేయమని మేము అనట్లేదు. బట్ ఇండియాలో అందరూ తెలుసుకోవాల్సిందంటే డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. ఇన్వెస్టిగేషన్స్కి త్వరగా మీరు కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉన్న వ్యక్తులకి డిజిటల్ అపీరెన్స్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్స్ని ఎంకరేజ్ చేయండి. దాంట్లో మీకు ఇంకా ఫిజికల్ అపీరెన్స్ కంటే మీకు ఎవిడెన్స్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా వీడియో మీరు ఆ రికార్డింగ్ని సేవ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, రకరకాలుగా ఫెసిలిటీస్ అనేది వీడియోకి సంబంధించింది ఉంది కాబట్టి ఎలాగో మీరు ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేయండి అని చెప్పేసి మేము కోరడం అయితే జరిగింది. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. అంటే ముందు ఇచ్చిన నోటీసులో సెక్షన్లు చూసిన తర్వాతే మీరు స్క్వాష్కి వెళ్ళారా? క్వాష్ అనేది డిఫరెంట్ స్టోరీ అండి, బెయిల్ అనేది డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు ఏదైతే ప్రైమా ఫేసి ఉందని చెప్పేసి అని వాళ్ళు పెట్టున్నారో, మేము క్వాష్ చేసినప్పుడు వాళ్ళు కౌంటర్ వేస్తారు. ఆ కౌంటర్లో అసలు ఏం కేసు ఏంటి ఆ డీటెయిల్స్ అని వచ్చినప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆ కేసు ఉంచాలనా లేదా తీసేయాలనేది కోర్టు డిసిషన్ తీసుకొని చెప్తుంది. అయితే ముందు 1 వీక్ టైం అడిగారు, మళ్ళీ ఇప్పుడు 2 వీక్స్ టైం అడుగుతున్నారు, ఏంటి ఎందుకు? ఇప్పుడు ఎవరో వచ్చి కేసు పెట్టారు, అది మనకు తెలియదు, ప్రీ ఆక్యుపై షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆల్ ఆఫ్ సడన్గా ఇమీడియట్గా అయితే మనం మూవ్ ఆన్ అవ్వలేం కదా. సో దానికి కూడా టైమ్స్ చూసుకోవాలి కదా. మీరు నిజంగా ఇంత హీనియస్ అఫెన్స్ ఉంది, ఇది నిజంగా అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు పోలీస్ వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఈ అఫెన్సెస్ ఏంటి, ఎకనామికల్ అఫెన్స్ కాదు, పోనీ హీనియస్ క్రైమ్స్ కాదు, ఇది ఓన్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన పోస్టు, దానికి అంత హడావిడి ఏముంటుంది, అంత ఎమర్జెన్సీ ఏముంటుంది? ఇప్పుడు అది ఎప్పుడో 1 year బ్యాక్ అయినా పెట్టిన పోస్టు, అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా, ఇప్పుడు దెబ్బతిన్నాయా, ఎప్పుడు చూశారు? దిస్ ఇస్ ఆల్ ఇన్వెస్టిగేషన్ మ్యాటర్. అందరూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అవన్నీ బయటకు రావాలి. ఆల్ ఆఫ్ సడన్గా కేసు వచ్చేసింది, కేసు కట్టేశారు, మీరు వచ్చేసేయండి అంటే ఇండివిజువల్కి ఉన్న ఆర్టికల్ 21 రైట్స్ని కట్టెలు చేయమని కాదు కదా. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయనప్పుడు అరెస్ట్ చేస్తారు, కానీ కోఆపరేషన్ చేసినప్పుడు అరెస్ట్ ఎవరు చేయరు. సో మేము ఇంత నోటీస్ పంపించిన తర్వాత ఐ డోంట్ థింక్ సో పోలీస్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్.
అయితే ఆర్జీవి కోయంబత్తూరులో ఉన్నట్టుగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఎక్కడ ఉన్నారు, ఏం చెప్పారు? వన్ థింగ్, ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై ఉన్న షెడ్యూల్స్లో ఆయన ఎక్కడ ఉంటారు ఏంటనేది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవన్నీ అడిగేది, నాకు డిజిటల్గా ఆయన మేము కనెక్ట్లో ఉన్నప్పుడు నిన్న నైటే మేము ఆల్రెడీ మేము కంప్లీట్ చేసాం వర్క్ అంతా, ఫోన్ చేసి చెప్పున్నారు ఇది ఉన్నాం, దానికి సంబంధించి మాట్లాడి చేస్తాం. కానీ ఫిజికల్గా కలవాలి చేయాల్సినంత నెసెసిటీ నాకు లేదు, ప్లస్ ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ కూడా లేదు కాబట్టి. అంటే యాక్చువల్గా ఈరోజు విచారణకు హాజరవ్వాలని మీకు నిన్నే తెలుసు, నిన్న మాట్లాడాను అంటున్నారు. నిన్న ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు, మీతో ఏం చెప్పాలి, ఎలా ప్రొసీడ్? నోటీస్ వచ్చింది, సో ఆయన నేను ఆక్యుపై అయిపోయినాను, నాకు టైమ్స్ కావాలండి అని చెప్పారు. దానికి సంబంధించి మేము నోటీస్ ప్రిపేర్ చేసి పంపించాం అంతే. సో అంటే విచారణకి ఫిజికల్గా హాజరయ్యే ఛాన్స్ లేదు సార్. ఒకటి నేను అదే చెప్తున్నాను మీకు, ఇవి సోషల్ మీడియాకి సంబంధించింది. ప్రతి మనిషికి వాళ్ళ యొక్క నిత్య జీవిత అవసరాలు చేసుకునే పనులు చాలా ఉంటాయి. ఇలాంటి పోస్టుల గురించి ఒకటే మనము వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని టైం మొత్తం వేస్ట్ చేసుకునే దానికంటే పోలీసు వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి కాబట్టి డిజిటల్ పోలీసింగ్ అనే దాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మేము కోరున్నాము. వాళ్ళు ఇస్తారా లేదా ఇంకోటి అనేది, ఒకవేళ ఇవ్వరు అని అనుకోండి కోర్టును ఆశ్రయిస్తాం, కోర్టు ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తుంది. నీడ్ ఏముందని చెప్పాలి కంపల్సరీగా. ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రొసీజర్ తెలిసి ఉంటుందో డెఫినెట్గా మాకు కూడా అంత ప్రొసీజర్ తెలిసి ఉంటుంది కాబట్టి మేము కూడా నెక్స్ట్ ఏ రిసార్ట్ తీసుకోవాలి, కోర్టుని ఎలా అప్రోచ్ చేయాలి అంటే అది కూడా నెక్స్ట్ కోర్స్లో చూస్తామండి. ఓకే, అంటే ఇలా డిజిటల్గా అయినా కానీ అసలు విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? ఇలానే తప్పించుకు తిరుగుతుంటే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? మీరు ఒకటి గమనించాలి, తప్పించుకొని తిరగడం అనేది ఏమి ఉండదు. నోటీస్లో మేము డిజిటల్ అపీరెన్స్ అంటే ఏంటి, ఫిజికల్గా మీరు ఉన్నారు, ఇప్పుడు ఇదేంటి, దీన్ని ఏమంటారు, ఇట్స్ కాల్డ్ డిజిటల్. మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, అలానే డిజిటల్ అటువైపు ఒక వ్యక్తి ఉంటారు, ఇటువైపు ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఆ సంభాషణ రికార్డ్ అవుతుంది. దట్స్ అండ్ ఇక్కడ తెలియని విషయాలని కూడా స్టేట్ ఏదైతే స్టేట్ చెప్పాలి ఇలాంటివి ఉన్నాయని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు అది చేయలేదు, మేము చెప్తున్నాం వాళ్ళకి. సార్, డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంది, భారతదేశం ఇంట్రడ్యూస్ చేసింది, కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు ఇవన్నీ ఎంకరేజ్ చేయమని ఉన్నారు, వాటిని పాటించని మేము నేర్పిస్తున్నాం, మేము చెప్తున్నాం. అది ఎవరు చదువుకోవాలి, ఎవరు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. కానీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, మేము ఎన్లైట్మెంట్ చేస్తున్నాం కదా, మరి దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారా లేదా అని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే పోలీసులు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు, 2 బృందాలుగా కూడా వెతుకుతున్నారు, అండ్ ఇంకా ట్రేస్ చేసే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. సో అరెస్ట్ చేసే ఛాన్స్. ఒక క్వశ్చన్ చెప్తాను, ఈ కేసెస్లో అరెస్టులు చేసేంత హీనియస్ క్రైమ్స్ కాదు. ఫస్ట్ ఈ కేసెస్లో అరెస్టులు కానీ చేస్తే డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోమని మేము కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము కూడా అప్రోచ్ అవుతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసినప్పుడు ఐఓ ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉండవు. మీకు సెక్షన్స్లో క్లియర్ కట్గా ఉంది, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కోఆపరేషన్ లేనప్పుడు అరెస్ట్లు అనేది జరుగుతాయి. వెన్ లీగల్గా మేము నోటీస్కి రిప్లై ఇచ్చినప్పుడు ఇంకా కోఆపరేషన్ ఎక్కడ లేకుండా పోయింది, మేము ఆన్సర్ చేస్తున్నాం కదా ప్రతిదానికి. దెన్ అంటే మీ దగ్గరకు వచ్చి కూర్చుంటేనే మీరు చెప్పినట్టు వింటేనే కోఆపరేషనా? ఇట్స్ నాట్ దట్. ప్రెరోగేటివ్ పవర్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రెరోగేటివ్ పవర్ని అన్లిమిటెడ్ కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి, అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్న కేసు ఇది, అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్న కేసు కాదు ఇది. ఇది సోషల్ మీడియాకి సంబంధించిన కేసు కాబట్టి అసలు దీంట్లో ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులు ఇంకా చాలా బయటకు వస్తాయి, మీడియాకు తొందరలో తెలుస్తాయి. ఏ కేసులకైనా బిలో 3 years ఉన్న కేసెస్లో వాటికి కొన్ని రూలింగ్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి, జ్యూరిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్, జ్యూరిస్ట్రిక్షన్స్ అన్నీ మేము చూసుకుంటాం. అంత ఈజీగా మేము కూడా వదిలేం కదా. ఎవరో ఎప్పుడో జరిగిన స్టోరీస్ అన్నింటి ఈరోజు మేము తీసుకొచ్చేసి మనోభావాలు దెబ్బతిన కేసులు పెడుతున్నారంటే అసలు లింక్ ఏంటి, వాట్ ఈస్ రిలేషన్స్ బిట్వీన్, ఇవన్నీ చాలా కోర్టులో మాట్లాడే అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మేము ఓన్లీ టైం అడిగాము, ఆ టైంని చూసుకున్న తర్వాత లీగల్గా మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటనేది కూడా నెక్స్ట్ కోర్టులో చూస్తాం. అంటే ప్రస్తుతానికి 2 weeks టైం అడిగారు. ప్రస్తుతం 2 weeks టైం అడిగాము. 2 weeks తర్వాత డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్పాను మీకు, 2 weeks తర్వాత విచారణ అనేది డిజిటల్గా మేము అడుగున్నాము. ఎలా చేస్తారు? దట్స్ వీ హ్యావ్ టు సీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నప్పుడు మేము ఏం చేయాలనేది నెక్స్ట్ కోర్టును ఆశ్రయించి